నమస్తే అండి. నమస్తే. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్ గారా, చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకని? మంచి మంచి పథకాలు చేశాడండి. మంచి మంచి సంక్షేమ పథకాలు అందించాడు. మంచి వైద్యం అందించాడు. పిల్లలకి మంచి చదువు అందించాడు. నాడు నేడు పెట్టి వైద్యం బాగా అందించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారండి. ఆయన అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని మేము అనుకుంటున్నామండి. అలాగే జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి మీరు నమ్ముతారా? చంద్రబాబు మేనిఫెస్టోలో మీరు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో మేము నమ్ముతామండి. ఆయన చెప్పింది చేస్తున్నాడు కాబట్టి ఆయనదే నమ్ముతాం. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టో పెట్టారు. అందులో ఒకటి కూడా అమలు చేయలేదు. అలాంటప్పుడు ఎందుకంటే రాష్ట్రాన్ని పాడు చేసింది చంద్రబాబు నాయుడు అండి. అందుకని ఆయన ఎందుకు నమ్ముతాం? నమ్మలేము. జగన్మోహన్ రెడ్డి నమ్ముతాం. అలాగే పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూల్స్ బాగు చేసి ఇంగ్లీష్ మీడియం చేసిన అంటున్నాడు జగన్. ఇవన్నీ నిజమే అంటారా? నిజమేనండి. ఆయనే బాగు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేశారు. చంద్రబాబు నాయుడు ఏం బాగు ఏమి పెట్టలేదు కదన్నా సార్. పథకాలు ఏమీ ఏ పథకం కూడా బాగు చేయలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు పెట్టారు. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. తర్వాత అన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనే బాగుందండి ఇవాళ మాకు. అలాగే సచివాలయం వలన, వాలంటరీ వలన మంచి జరిగిందా? వాలంటీర్ల వల్ల చాలా బాగా పని జరిగింది. ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారు పెన్షన్లు రాక. వాలంటీర్లు తీసేయడం వల్ల పెన్షన్లు రాక ఎంత బాధపడతారో వృద్ధులు, వికలాంగులు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారండి. ఎండలో వెళ్ళి మలమల మాడిపోయి చచ్చిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. పేదవాడు అన్నవాడు చచ్చిపోయే పరిస్థితిలో కూడా ఉన్నారండి చాలామంది. అందువల్ల వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటామండి. అలాగే టీడీపీ కూటమి మేనిఫెస్టోకి బీజేపీ మాకు సంబంధం లేదంటుంది. మరి ప్రజలు నమ్ముతారా? ఎలాగండి? టీడీపీ కూటమి మేనిఫెస్టోకి బీజేపీకి మాకు సంబంధం లేదంటుంది. మరి మీరు ప్రజలు నమ్ముతారా? నమ్ముతారు. సంబంధం లేదండి వాళ్ళకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు. మేనిఫెస్టో అమలు చేయలేకపోతున్నాడు కాబట్టి వాళ్ళతో పెట్టుకుంటే మా పార్టీ పరువు పోతుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు తప్పించుకున్నారండి. కనీసం మేనిఫెస్టోని కూడా ముట్టుకోలేదు వాళ్ళు. పేపర్ కూడా ముట్టుకోలేదు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ నమ్మలేకపోతున్నారు. వాళ్ళు కూడా పొత్తుంటే పెట్టుకున్నారు కానీ నమ్మలేకపోతున్నారు. నమ్మలేక మేనిఫెస్టోని కూడా ముట్టుకోలేదు. పేపర్ కూడా ముట్టుకోలేదు వాళ్ళు అసలు. అలాగే జగన్ ఇస్తున్న పథకాలను చంద్రబాబు ఇస్తూ అంటున్నాడు. ప్రజలు ఎలా నమ్ముతారు? ఎలా అండి? జగన్ ఇస్తున్న పథకాలనే చంద్రబాబు ఇస్తానంటున్నాడు. ఎలా నమ్ముతారు? ఇవ్వలేడు, నమ్మలేడు. ఎందుకంటే 2014లో చేసినటువంటి మేనిఫెస్టోని ఆయన అమలు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లోగడ పెట్టిన పథకాలన్నీ కూడా ఇవ్వలేడు. ఇది మరొక శ్రీలంక అయిపోతుంది ఇది అని చెప్పి అన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పారు. మరి ఇవాళ ఎలాగ అమలు చేయగలడండి? ఆయన అమలు చేయలేడు. చెప్పడమే తప్ప, మాటలు చెప్పడం తప్ప అమలు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు చేయలేడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారే మాట అంటే కరెక్ట్గా చేసి చూపిస్తున్నాడు. చెప్పిందే చేస్తున్నాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నమ్ముతుంది తప్ప చంద్రబాబు నాయుడు నమ్మరు. ప్రజలు నమ్మరండి, విశ్వసించరు అసలు. అలాగే జగన్ ఒంటరిగా వస్తున్నాడు. మిగతా పార్టీలన్నీ కూటమిగా ఏర్పడి వస్తున్నాయి. మరి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఏమండి, ఇవాళ ఒక్క జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ భయపడే కదా పొత్తు పెట్టుకున్నారు. ఆయన సింహంలాగా ప్రవర్తిస్తున్నాడు ఆయన. ఈయనందరూ ఏదో పిల్లిలాగా కలిసిపోయి ఏదో చేద్దామని చూస్తారు. ఏమీ చేయలేరండి. జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేరు. మళ్ళీ జగన్ పరిపాలన వస్తుందండి. జగన్మోహన్ పరిపాలన అత్యధిక మెజారిటీ వస్తుంది, గ్యారంటీగా చెప్తున్నాం మేము. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? మా ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తామండి.